ఢిల్లీ ఎయిమ్స్ సిబ్బందికి కేంద్ర వైద్య శాఖ సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సెలవులు ఇవ్వకూడదని ఆదేశించింది. ఇప్పటికే సెలవుల్లో ఉన్న ఢిల్లీ ఎయిమ్స్ సిబ్బందిని తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించింది. ప్రస్తుతం కేంద్ర వైద్య శాఖ సెలవుల్ని రద్దు చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. విధులు నిర్వర్తించాలి చెప్పే వరకు అంటూ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చందు, ఏదైతే భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలపై నిశ్చితంగా గమనిస్తుంది. ఒకవైపు పాకిస్తాన్ చేసేటువంటి కవ్వింపు చర్యలు కానీ దాడులు కానీ వాటన్నిటికీ సరైన ధీటుగా సమాధానం చెప్తూనే దేశంలో కూడా ఒకవేళ వారు ఏ ప్రాంతంలో వారు దాడులు చేసే అవకాశం ఉందనే అంశాలు మొత్తం కూడా పసిగడుతుంది. ఈ నేపథ్యంలోనే వారికి వచ్చిన సమాచారమై కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతుంది. తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా సెలవులు రద్దు చేస్తూ కేంద్ర వైద్య శాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సెలవులు ఉన్న వారు కూడా వెంటనే విధుల్లో చేరాలని చెప్పేసి వారికి ఆదేశాలు జారీ చేసింది. అంటే ఒకవేళ యుద్ధం కనుక పాకిస్తాన్ ఇంకా ఈ విధంగా తీవ్రంగా చేసినట్లయితే వారికి ధీటుగా సమాధానం ఇస్తూనే అప్రమత్తంగా ఉండాలి. వైద్య పరంగా అప్రమత్తంగా ఉండేందుకు అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ వైద్యులు ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఏదైతే సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయో ఎల్ఓసి ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. ఇందులో భాగంగానే ఆసుపత్రుల్లో కూడా ఎప్పటికప్పుడు కూడా అన్ని సదుపాయాలు సమకూర్చాలి, సిబ్బందిని రెడీగా ఉంచాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఇవాళ ఢిల్లీలో ఎయిమ్స్ లో ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా సెలవులు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సెలవులు ఉన్నా కానీ వారు వెంటనే విధుల్లో జాయిన్ కావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఢిల్లీ సమీపంలోనే పంజాబ్ రాష్ట్రం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అమృత్సర్ ఇటువంటి ప్రాంతాలలో డ్రోన్ దాడులు చేస్తుంది. ఏదైతే యుద్ధ విమానాలు కూడా అమృత్సర్ ప్రాంతంలో కూల్చివేసే నేపథ్యంలో ఒకవేళ మళ్ళీ పాక్ కనుక దాడులకు తెగబడితే ధీటుగా సమాధానం ఇవ్వాలి, వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. చంద్ర, రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.